ఇప్పుడే ఏఎంబీ థియేటర్‌లో 'ఎలెవెన్' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా చూసొచ్చా. నవీన్ చంద్ర గారు ఒక పెర్ఫార్మర్. ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడో లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్, స్పాయిలర్స్ అవాయిడ్ చేయాలని సింపుల్‌గా చెప్తున్నా. ఒక టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్‌కి ఒక డార్క్ అండ్ ట్విస్టెడ్ కేస్ అసైన్ అవుతుంది. రెస్ట్ ఈస్ ద ఇన్వెస్టిగేటివ్ రైట్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, కాన్సెప్ట్. సైకో కిల్లర్స్ అనే కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ఆ స్టఫ్‌కి బ్యాక్ స్టోరీ అండ్ మోటివేషన్ యూనిక్‌గా అనిపించాయి. దీనికి తోడు కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి. అవి మనల్నైతే షాక్ చేస్తాయి. అన్ని ట్విస్ట్ బాగా ల్యాండ్ అయ్యాయా అనేది ముందు ముందు మాట్లాడుకుందాం. మెల్లగా మెల్లగా అర్థమవుతాయి. ఇఫ్ ఐ సే దెమ్ స్పాయిలర్స్ అయిపోతాయి. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇట్స్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. ఈ పోర్షన్‌లో మెయిన్ లీడ్‌గా చైల్డ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఎక్సలెంట్ పోర్ట్రేట్ అండ్ డెలివరీ చేశారు. ఆ క్యారెక్టర్‌కి ప్రాపర్ సెట్ అవుతూ ఆ పోర్షన్స్‌ని బాగా ఎంగేజ్ చేయగలిగారు. సెకండ్ హాఫ్‌లో వస్తే దీస్ పోర్షన్స్ వర్ సో గుడ్ అండి. అప్పటిదాకా ఉన్న సినిమా మీటర్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళాయి. ఫ్రమ్ దెన్ ఆన్ డాట్స్ మెల్లగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డాట్స్ అంటే గుర్తుకొస్తుంది. మూవీని ఎండ్ అయ్యే టైంకి బాగా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. యాస్ అన్ ఆడియన్స్ మనకి ముందు నుంచి ఉన్న సెటప్స్ ఏంది అనేవి అర్థం కావు. మెల్లగా క్లారిటీ వస్తుంటే ఒక డీసెంట్ హై ఫీల్ అవుతాం. ఇందులో కొన్ని పోర్షన్స్‌కి ఇది ఫీల్ అవుతాం. మిగతా విషయాలు ముందు ముందు నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. కొన్ని ప్లేసెస్‌లో చాలా బాగుంటుంది. నేచురల్ లొకేషన్స్‌లో షూటింగ్ అండ్ ఒక రా రస్టిక్ తమిళ్ ఫిల్మ్ చూస్తున్నామనే ఫీల్స్ వస్తాయి. మ్యూజిక్ ఈస్ డీసెంట్. మరి సినిమాని ఎలివేట్ చేయకపోయినా మూవీలో ఉన్న సీన్స్‌కి కావాల్సినంత ఎక్స్‌పీరియన్స్ అయితే క్రియేట్ చేయగలిగింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, మూవీలో స్టోరీ కొంత ఫ్రెష్‌గా ఉంటుంది. ఏంది నెగెటివ్స్ అని ఫ్రెష్ అంటాడు అనుకోకండి. మూవీ స్టోరీ ఫ్రెష్‌గా అనుకున్నా అది డెవలప్ అవుతున్న విధానం అండ్ స్క్రీన్ ప్లేలో చాలా లాగ్ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఫీల్ అవుతాం. ఏం జరగకుండా ఒక న్యూట్రల్ వేలో అలా వెళ్తా ఉంటది. మనల్ని అంతగా ఎంగేజ్ చేయడు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ మేబీ డైరెక్టర్ తీసుకున్న క్రియేటివ్ చాయిస్ అయ్యుండొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్‌లో వాడుకొని సెకండ్ హాఫ్ మెల్లమెల్లగా అన్ని థింగ్స్‌ని కనెక్ట్ చేస్తూ వస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ చూసేటప్పటికి చాలా డిస్కనెక్ట్ అవుతాం. ఇక్కడ రైటింగ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపిస్తుంది. యాస్ ఎ హోల్ వెల్ మేక్డ్ ప్రొడక్ట్ అయినా ఆ సీన్స్‌ని కనెక్ట్ చేసిన విధానంలో కొన్ని ఫోర్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీలో లవ్ ట్రాక్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా ఫోర్స్డ్‌గా ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్స్‌కి మల్టిపుల్ లేడ్ ఎంగేజింగ్ రైటింగ్ ఇంపార్టెంట్. జనాల అటెన్షన్ స్పాన్ టెస్ట్ చేయకుండా కొంచెం మైనర్ చేంజెస్ చేసుంటే మూవీ ఓవరాల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేదేమో. అండ్ కమింగ్ టు నవీన్ చంద్ర, ఎంత గొప్ప యాక్టర్ తను. మూవీలో రోల్ బాగున్నా అతని పొటెన్షియల్ అసలు టచ్ కూడా చేసిన ఫీల్ రాదు. మూవీ మొత్తం చాలా మొనోటోనస్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఎవరినో నెపో కిడ్ అనే డౌట్ కూడా వచ్చింది నాకైతే. కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, ఆల్రెడీ నవీన్ చంద్ర గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్‌లో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారు. మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ డీసెంట్. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా పర్లేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ చూసి ఎత్తిపోయిందనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ సినిమాని సేవ్ చేసింది. కింద మన మూవీస్ ఫర్ యూ సెకండ్ ఛానల్, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.